హలో ఎవరీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎస్ఆర్ ఈజీ మైండ్స్. ఈ వీడియోలో మనం హిందీ టెట్ ఎగ్జామ్ సంబంధించినటువంటి హిందీ గ్రామర్ వర్ణమాల గురించి నేర్చుకుందాం. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. वर्ण विचार व्याकरण के उस भाग को कहते हैं जिसमें वर्णों के आकार, भेद, उच्चारण तथा उनके मेल से शब्द बनाने के नियमों का निरूपण होता है. వర్ణ విచార్ వ్యాకరణ కే ఉస్ భాగ్ కో కహతే హై. వర్ణ విచార్ అనేటువంటిది వ్యాకరణానికి సంబంధించినటువంటి ఏ భాగాన్ని చెప్తారంటే జిస్మే వర్ణం కే ఆకార్ అంటే వర్ణాల యొక్క ఆకారము, భేద్ డిఫరెన్స్, ఉచ్చారణ అంటే ప్రొనౌన్సియేషన్, ఉన్కే మేల్ వాటి యొక్క కలయిక గురించి చెప్తుందన్నమాట. శబ్ద బనానేకే నియం అంటే శబ్దాలని ఏర్పాటు చేసేటువంటి నియమం ఏదైతే ఉంటుందో దాని గురించి చెప్పబడుతుంది. वर्ण उस मूल ध्वनि को कहते हैं जिसके खंड ना हो सके. ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. వర్ణ ఉస్ మూల్ ధ్వని కో कहते हैं. వర్ణని ఏ మూలధ్వనిని అంటారంటే జిస్కే ఖండ్ నా హో సకే, దాన్ని మనం విడదీయలేకపోతే దాన్నే మనం వర్ణని అంటారనమాట. చేసే ఆ, ఈ, క్, ఖ. చూడండి, ఇక్కడ ఆ ఒకటి, ఈ ఒకటి, సెకండ్ ఫస్ట్ కా సెకండ్ కా ఉంది. ఇప్పుడు జనరల్ గా ఖా అంటే క్ ప్లస్ ఆ అని రాస్తాము. ఇప్పుడు ఇది కాగా రాస్తాం. అంటే ఇక్కడ కా అనేటువంటి సౌండ్ ఉంది, ఇక్కడ లేదు. ఎందుకనంటే కాకి హలంత్ ఇవ్వడం జరిగింది. ఖా కూడా సేమ్, ఖా హలంత్ ఉంటుంది. దీంతో పాటుగా ఆని కలిపి మనం చెప్తాము, అప్పుడు ఇది ఖా అవుతుంది. కానీ ఇక్కడ అలా లేదు. అంటే ఇక్కడ హలంత్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. ఖా అని హలంత్ ఇవ్వడం జరిగింది. అంటే ఇక్కడ ఆని తీసేసి చెప్పడం జరిగింది. అంటే ఆ లేకపోతే ఇప్పుడు అది హలంత్ అవుతుంది అనమాట. ప్రొనౌన్సియేషన్ లో డిఫరెన్స్ వచ్చింది కదా. క అనేటువంటి వర్డ్ని ఇక్కడ క్ అంటున్నాం, ఖ అనేటువంటి వర్డ్ని ఇక్కడ ఖ అంటున్నాం. అంటే ఆ లేకుండా చెప్తున్నాం అనమాట. దాన్నే ఇక్కడ చెప్పడం జరిగింది. మూల్ ధ్వని అంటే ఒకటే లెటర్ ఉండాలి, రెండు కాదు. అర్థమవుతుంది కదా. సో సవేరా హువా, ఇక్కడ సవేరా హువా అనేటువంటి ఇస్ వాక్య మే దో శబ్ద హై. దీంట్లో రెండు వర్డ్స్ ఉన్నాయి, సవేరా ఒకటి, హువా ఒకటి. సవేరా శబ్ద మే సాధారణ రూప్ సే తీన్ ధ్వనియా సునాయి పడతీ హై. అంటే సవేరా అనేటువంటి దాంట్లో మూడు ధ్వనులు మనకు వినపడుతున్నాయి, మూడు సౌండ్స్ వినపడుతున్నాయి. అవేంటి అంటే సా ఒకటి, బే ఒకటి, రా ఒకటి. ఇన్ తీన్ ధ్వనియోं में से ప్రత్యేక ధ్వని కే ఖండ్ హో సక్తే హై. అంటే ఈ మూడు లెటర్స్ ఏదైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి వాటిని మనం విడదీయొచ్చు అనమాట. ఖండ్ హో సక్తే హై అంటే ఈ ధ్వనులు మనం విడదీయొచ్చు అనమాట. ఇస్లియే వహ మూల్ ధ్వని నహీ హై, అందువల్ల ఇవి మూల్ ధ్వనులు అని చెప్పబడవు అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సా అనేటువంటి తీసుకుంటే మనం ఇందాక రాసిన ప్రకారం సాలో ఆ ఉంది, ఓకేనా. అప్పుడు ఇది రెండు కలిపితేనే సా అయింది. అలాగే ఇక్కడ బే అనేటువంటి చూస్తే బా అనేటువంటి ఒక లెటర్ ఉంది, తర్వాత ఏ ఉంది, రెండు కలిపితేనే ఇక్కడ బే అనేటువంటిది వచ్చిందనమాట. రా అనేటువంటి లెటర్ తీసుకుంటే ఇక్కడ ర్ ప్లస్ ఆ రెండు కలిపితేనే ఇక్కడ రా అనేటువంటిది వచ్చింది. కాబట్టి इन तीन ధ్వనిयों में ప్రత్యేక ధ్వనికి ఖండ్ హో సక్తే హై అని చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ దీన్ని విడదీయగలుగుతాము. దీంట్లో వేరే లెటర్స్ ఉన్నాయి కదా. ఇక్కడ సాలో ఆ ఉంది, తర్వాత ఇక్కడ ఏ ఉంది, ఇక్కడ ఆ ఉంది, అన్ని కలిస్తేనే ఇక్కడ వచ్చింది. కాబట్టి ఇది మూల్ ధ్వని అని చెప్పబడదు వీటిని, ఎందుకంటే వేరే లెటర్స్ ఉన్నాయి కాబట్టి. सा में दो ध्वनियां हैं, स और आ, और इनके कई और खंड नहीं हो सकते हैं, इसलिए सा और ఆ మూల్ ధ్వనియా హై. ఇప్పుడు దీన్ని మనం విడదీయలేం కాబట్టి ఇప్పుడు స ప్లస్ ఆ ఈ రెండు ధ్వనులు వీటిని మూల్ ధ్వని అంటారు. ఎందుకనంటే ఇవి విడదీయలేం కాబట్టి. అర్థమవుతుందా. సో కాబట్టి ఇలాంటి వాటిని మనం మూల్ ధ్వని అని అంటాం అనమాట. ఏహి మూల్ ధ్వనియా వర్ణ కహలాతే హై అంటే ఈ లెటర్స్ అంటే విడదీయలేనటువంటి లెటర్స్ ఏదైతే ఉన్నాయో, ఇంకా దాంట్లో వేరే లెటర్ ఉండకూడదు అనమాట, వాటిని మూల్ ధ్వని అని అంటారనమాట. మూల్ ధ్వనియా వర్ణ కహలాతి హై. అలా విడదీయలేనటువంటి లెటర్స్ నే ఇక్కడ మనం వర్ణ అని అంటాము. నేను ఇక్కడ చెప్పాను కదా, ఇక్కడ చూపించాను కదా సవేరా అనేటువంటి దాంట్లో ఏ లెటర్స్ ఉన్నాయి అనేటువంటిది. సో ఇसी प्रकार हुआ शब्द में ह
प्लस उ आए 3 मूल ध्वनियां या वर्ण हैं. అంటే ఇసి ప్రకార్ హువా అనేటువంటి ఈ శబ్దానికి సంబంధించినటువంటి దాంట్లో మనకు హ ప్లస్ ఊ ప్లస్ ఆ 3 లెటర్స్ ఉన్నాయి అని చెప్తున్నారనమాట. అంతే కదా. ఇప్పుడు హువా అనేటువంటి దీంట్లో చూస్తే హా ఒకటి ఉంది, దీంతో పాటుగా ఊ వచ్చింది. ఓకేనా. ఆ తర్వాత ఉండేటువంటి లెటర్ ఏంటి? వా. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? సో 3 లెటర్స్ ఉన్నాయి. అవే ఇక్కడ చెప్పడం జరుగుతుంది. హ, ఉ, ఆ అనేటువంటిది. ఏ 3 మూల్ ధ్వనియా హై. ఈ మూడింటిని మూల్ ధ్వనులని అంటారనమాట. సో ఇప్పుడు అర్థమైంది కదా, మూల్ ధ్వని అంటే దాన్ని విడదీయలేము ఇంకా. సో वर्ण के समुदाय को वर्णमाला कहते हैं. వర్ణాల యొక్క సముదాయాన్ని వర్ణమాల అంటారు. ఓకేనా. వర్ణాల యొక్క సముదాయాన్ని ఏమంటారు? వర్ణమాల అంటారు. హిందీ వర్ణమాలలో మొత్తం 43 వర్ణాలు ఉంటాయి. దాంట్లో మళ్ళీ 2 డిఫరెన్సెస్ ఉన్నాయి. అవేంటి అంటే స్వర్ ఒకటి, వ్యంజన ఒకటి. स्वर उन वर्णों को कहते हैं जिनका उच्चारण स्वतंत्रता से होता है. స్వరాలు అనేది ఏంటంటారు? జిన్కా ఉచ్చారణ ఏ స్వరాలు అయితే మనం ఏ వేరే లెటర్ హెల్ప్ లేకుండా మనం చెప్తామో దాన్ని మనం ఇక్కడ స్వర్ అని అంటాం అన్నమాట. और जो व्यंजनों के उच्चारण में सहायता होते हैं. అంటే వ్యంజనాలు చెప్పేటప్పుడు మనకు హెల్ప్ఫుల్ అవుతుంది ఈ లెటర్స్ అన్నమాట. ఆ, ఈ, ఊ, ఏ అనేటువంటిది. హిందీ మే 11 స్వర్ హై. సో హిందీలో మనకు 11 లెటర్స్ ఉన్నాయి, 11 స్వరాలు ఉన్నాయి. ఇక్కడ 11 స్వరాలు ఉన్నాయి. ఆ, ఆ, ఈ, ఉ, ఊ, రు, ఏ, ఐ, ఓ, ఔ. ఇవి టోటల్ 11 అన్నమాట. సో व्यंजन वे वर्ण जो स्वर की सहायता के बिना नहीं बोल सकते. వ్యంజన్ అనేటువంటిది ఏంటి అంటే ఈ స్వరాల యొక్క హెల్ప్ లేకుండా వాటిని చెప్పలేము. అవి ఎన్ని ఉన్నాయంటే 33, అంటే 33. సో ఇప్పుడు ఈ 11 స్వరాలు, వ్యంజనాలు 33, అవి స్వరాల యొక్క సహాయంతో చెప్పేటువంటివి టోటల్గా 44. క ఖ గ గ జ్ఞ చ ఛ జ ఝ ఞ ట ఠ డ ఢ ణ త థ ద ధ న ప ప బ భ మ య ర ల వ య ష స హ. इन व्यंजनों में उच्चारण की सुगमता के लिए आ मिला दिया गया है. సో ఇప్పుడు ఇవన్నీ వ్యంజనాలు కదా, వీటిల్లో ఈ వ్యంజనాలని మనం ఆ అనేటువంటిది కలిపి చెప్పడం జరుగుతుందన్నమాట. ఎందుకనంటే ఉచ్చారణకి సుగమత, చెప్పడానికి కంఫర్టబిలిటీ ఉంటుంది కాబట్టి మనం ఆని ఉపయోగించి మనం వీటన్నిటిని పలుకుతామని చెప్పడం. జబ్ व्यंजनों में कोई स्वर नहीं मिला रहता तब उसका स्पष्ट उच्चारण देखने के लिए उनके नीचे तिरछी रेखा कर देते हैं. అంటే వ్యంజనానికి సంబంధించినటువంటి కరెక్ట్ ఉచ్చారణ చూడాలి అంటే ఆని తీసేసి హలంత్ అనేటువంటిది పెట్టడం జరుగుతుంది అనమాట. జిసే హిందీ మే హల్ కేతే హే. దాన్ని ఏమంటారు? హల్ అని అంటారు. జైసే క్, త్, మ్. సో ఇలా చెప్పాలన్నమాట. व्यंजनों में 2 वर्ण और हैं जो अनुस्वार और विसर्ग. మనం ఇందాక చెప్పినటువంటి 43 లెటర్స్ ఏదైతే ఉన్నాయో దాంట్లో లేనటువంటివి అన్నమాట. ఏంటివి? అనుస్వార్, విసర్గ్. సో అనుస్వార్ అంటే ఏంటి? ఈ డాట్ ని అనుస్వార్ అంటారు. విసర్గ్ అంటే ఏంటి? ఈ 2 డాట్స్ ని విసర్గ్ అని అంటారు. సో अनुस्वार का चिन्ह स्वर के ऊपर एक बिंदी और विसर्ग का चिन्ह स्वर के आगे 2 बिंदियां हैं. అంటే స్వరం పైన ఉపయోగించేటువంటి అంటే ఇక్కడ ఆ తర్వాత వచ్చేటువంటి 2 లెటర్స్, ఇవి 2 ఏది కూడా లెటర్ కి ముందు రాదు. అంటే ఇక్కడి నుంచి స్టార్ట్ చేయడం లేదంటే ఇలా ఉండడం అనేటువంటిది ఉండదు. व्यंजनों के समान इनके उच्चारण भी स्वर की आवश्यकता होती है. व्यंजनों के समान इनके उच्चारण में भी स्वर की आवश्यकता होती है. వ్యంజనాల్లో మనం చెప్పేటువంటి ఇప్పుడు క అనేటువంటి దాంట్లో మనం ఆ కలిపి ఎలాగైతే చెప్తామో అలాగే ఇక్కడ ఆ పైన డాట్ పెట్టి ఇలా అని మనం చెప్పడం జరుగుతుంది. అలాగే అహా అన్నప్పుడు దాని తర్వాత 2 డాట్స్ పెట్టి, అంటే ఇక్కడ ఆ యొక్క హెల్ప్ తోనే మనం ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఈ 2 లెటర్స్ అన్నమాట, అనుస్వార్ మరియు విసర్గ్. पर इनमें और दूसरे व्यंजनों में यह अंतर है कि అంటే వేరే వ్యంజనాలకి వీటికి ఏంటి డిఫరెన్స్ అనేటువంటి చూస్తే స్వర్ ఇన్కే పెహలే ఆతా హై. అంటే అంతకుముందు వ్యంజనాలకు సంబంధించిన దాంట్లో మనం లాస్ట్ లో ఆ వచ్చింది.
ఇక్కడ వచ్చేసరికి మనకు ఫస్ట్ లో వస్తుంది స్వర్ అన్నమాట. ఇక్కడ అంటే దీని యొక్క అర్థం ఏంటి? ఫస్ట్ ఆ వచ్చింది, తర్వాత మా హలంత్ వచ్చింది. అంటే ఇక్కడ స్వర్ ముందుకొచ్చి ఆ తర్వాత మా వచ్చింది. అంతేనా? సో వాటికి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్స్ అన్నమాట ఇవన్నీ. హిందీ వర్ణమాల के वर्णों के प्रयोग के संबंध में कुछ नियम ध्यान देने योग्य हैं. అంటే హిందీ వర్ణమాలకు సంబంధించినటువంటి వాటి యొక్క ప్రయోగంలో మనకు కొన్ని నియమాల్ని గుర్తుపెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అవి ఏంటి అంటే कुछ वर्ण केवल संस्कृत तत्सम शब्दों में आते हैं. అంటే ఇక్కడ తత్సం, తద్భవ్, దేశద్, విదేశీ సో ఇలాంటి పదాలు హిందీలో ఉంటాయి కదా, దాంట్లో తత్సం అనేటువంటిది అంటే సాంస్క్రిట్ వర్డ్స్ అన్నమాట. సో వాటిలోనే వచ్చేటువంటి లెటర్స్ ఏంటంటే ఇక్కడ రు, నా, ష అనేటువంటిది. ఉదాహరణ ఋతు, ఋషి, పురుష్, గణ్, రామాయణ్ ఇవన్నీ కూడా సాంస్క్రిట్ వర్డ్స్ తత్సం శబ్దాలు అన్నమాట. ఆ తర్వాత జ్ఞ, జ్ఞ అనేటువంటివి సో పృథక్ రూప్ సే కేవల్ సంస్కృత శబ్దం మే ఆతే హై. సో ఇది కూడా సంస్కృత శబ్దాలనే యూజ్ చేస్తారన్నమాట. ఆ తర్వాత సంయుక్త వ్యంజనం మే అంటే సంయుక్త వ్యంజనాలకు సంబంధించినటువంటిది సో క్ష ఒకటి, జ్ఞ ఒకటి కేవల్ సంస్కృత శబ్దం మే హీ ఆతే హై. సో ఇది కూడా సంస్కృతంలోనే వస్తాయి. జైసే మోక్ష, సంజ్ఞ సో ఇలాంటి వాటిలో చూడండి ఇక్కడ లాస్ట్ లో క్ష ఉంది, తర్వాత జ్ఞ ఉంది, ఇలాంటివి అన్నమాట. ఆ తర్వాత ఇక్కడ జ్ఞ, జ్ఞ, న సో హిందీ మే శబ్దం కే ఆది మే నహీ ఆతే. అంటే వీటితో స్టార్ట్ అయ్యి మొదలయ్యేటువంటి పదాలు ఉండవు అన్నమాట హిందీలో. అనుస్వార్ और విసర్గ్ శబ్దం కే ఆది మే ప్రయుక్త నహీ హోతే. అనుస్వార్ మరియు విసర్గులు శబ్దాల యొక్క స్టార్టింగ్ లో వీటిని ఉపయోగించడం జరగదు. విసర్గ్ కేవల్ థోడే సే హిందీ శబ్దం మే ఆతా హై. సో విసర్గ్ అనేటువంటిది కొన్ని హిందీ పదాల్లో అక్కడక్కడ కనిపించవచ్చు. జనరల్ గా అయితే సాంస్క్రిట్ లోనే యూజ్ చేస్తారనేటువంటిది. ఫర్ ఎగ్జాంపుల్ చెహ్ అనేటువంటి దాంట్లో చూడండి, ఇక్కడ విసర్గ్ అనేటువంటిది వచ్చింది. సో ఇది హిందీ పదమే. సో ఇలాగనమాట. సో ఫస్ట్ మనం క్లారిటీగా టాపిక్ ని బాగా నేర్చుకుంటే క్వశ్చన్ ఏ విధంగా వచ్చినా మనం ఆన్సర్ చేయగలుగుతాము. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.